హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లోని మార్షల్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లోని ఒక పార్ట్ అన్నమాట, ఒక టాపిక్. సో మార్షల్ ఆర్ట్స్ ఈ సెషన్ ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది అని అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, సో ఇలా అన్ని డిఫెన్స్, బ్యాంక్స్ అండ్ ఆల్సో కొన్ని స్టేట్ ఎగ్జామ్స్. సో ఇందులోని ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఒక భాగంగా ఉంటుంది. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మీ యొక్క పేపర్లో ఒక సబ్జెక్ట్ కానీ ఒక టాపిక్ గా ఉంటే సో ఈ సెషన్ అనేది మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. ఓకే, సో నేను సెషన్స్ అన్ని కూడా అన్ని ఎగ్జామ్స్ కి యూస్ అయ్యేటట్టుగానే కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మనము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు క్లాస్ ఏంటి? మార్షల్ ఆర్ట్స్. సో మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? పురాతన కాలంలోని లైక్ రాజులు ఉన్నప్పుడు, దానికి ముందు మన పూర్వీకులు, సో వాళ్ళందరూ వాళ్ళ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళకి వాళ్ళే ఒక కళ అనేది వాళ్ళు స్థాపించుకున్నారనమాట, వాళ్ళకి వాళ్ళే సృష్టించుకున్నారు. సో వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము కర్రలతో కానీ, కత్తులతో కానీ, లేకపోతే మన బాడీలో ఉన్న ఫిజికల్ పార్ట్స్ తో కానీ వాళ్ళ యొక్క కళల్ని అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారు అనమాట. సో అవి ఏ స్టేట్ కి అసోసియేట్ అయ్యింది, సో ఏ మార్షల్ ఆర్ట్ ఏ స్టేట్ కి అసోసియేట్ అయ్యింది, అండ్ ఆల్సో ఇంకా దాని గురించి ఇన్ డీటెయిల్స్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో అది కూడా మనము ఈ సెషన్ లోని చూద్దాము. ఓకే, సో ఈ సెషన్ లోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఉన్న వాళ్ళు, అండ్ లైక్ చేయండి, అండ్ ఆల్సో షేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో ఇంకా సెషన్ లోకి వెళ్ళిపోదాము. సో వాట్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ మన స్టేట్ గురించి చూసుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ లోని కర్రసాము, కత్తిసాము ఇది మనందరికి తెలుసు అనమాట. సో ఇది అనేది ఒక మార్షల్ ఆర్ట్, మన ఆంధ్రప్రదేశ్ లో ప్రివాలెంట్ గా ఉంది, మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా తమిళనాడు, మన నైబరింగ్ స్టేట్ గురించి వచ్చేద్దాము. సో సిలంబం అనేది తమిళనాడులోని ఇది అయిన ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. సో ఈ సిలంబం అనేది కర్రలతోని, అంటే కర్రలు యూజ్ చేసి ఈ సిలంబం అనే మార్షల్ ఆర్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ కుట్టు వరిసై. సో కుట్టు వరిసై అంటే అది ఏంటో అందరికీ తెలుసు, కానీ దాని పేరు ఇది, ఆ యొక్క ఆర్ట్ పేరు, ఆ యొక్క మార్షల్ ఆర్ట్ పేరు ఇది అని మాత్రం తెలియదు ఎవరికి. సో కుట్టు వరిసై అంటే ఇండియన్ 2 అందరూ చూసే ఉంటారు. అందులో ఏంటి, కమల్ హాసన్ జుప్ అనగానే వాడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. సో ఆ యొక్క ఆర్ట్ అంటే బాడీలో ఉన్న ప్రెషర్ పాయింట్స్ అన్నిటిని వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఉంటారనమాట. సో స్టడీ చేసుకుని దానికి తగ్గట్టు ఈ 2 ఫింగర్స్ ని యూజ్ చేసి ఎక్కడ ఏం చేయాలి అంటే వాళ్ళకి రిజల్ట్ ఏది రావాలనుకుంటే సో అక్కడ ఆ యొక్క ప్రెషర్ పాయింట్ ని యూజ్ చేసి దాన్ని అలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దాన్ని మనము కుట్టు వరిసాయి అంటుంటాము. సో ఇది సంగం లిటరేచర్ లోని ఈ యొక్క మార్షల్ ఆర్ట్ గురించి సంగం లిటరేచర్ లోని చెప్పుంది అనమాట. ఓకే, ఇక్కడ సంగం లిటరేచర్. ఓకే, సో కుట్టు వరిసాయి. సో నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇప్పుడు ఈ కాలంలోని ఇప్పుడు ఎవరైనా అఫీషియల్ పర్సన్స్ అంటే పొలిటికల్ లీడర్స్ కానీ, సెలబ్రిటీస్ ని కానీ వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు బాడీ చెకింగ్ అనేది చేస్తుంటారు, అంటే ఏమైనా వెపన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. సో వాళ్ళు ఇటువంటి ఆర్ట్ ని కనుక నేర్చుకునే పర్సన్స్ అయితే ఇదైతే కనిపించదు కదా, ఆర్ట్ మీకు వచ్చా లేదా అని కనిపెట్టడానికి ఎటువంటి మిషన్స్ కానీ, డిటెక్టర్స్ కానీ ఏమీ లేవు. సో అక్కడికి వెళ్ళి ఎవరు లేని టైం చూసుకుని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఈ యొక్క విద్య నేర్చుకుని అటువంటి థాట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో టెర్రరిస్టులు కూడా ఇటువంటివి నేర్చుకుని సో అటాక్ చేస్తే అది అసలు ఇమాజిన్ చేయలేము, అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఈ యొక్క విద్యలన్నిటిని కూడా సో ఇలాగా అది మిస్లీడ్ చేసేదానికి ఉంది, మిస్యూజ్ చేస్తుంటారు అని చెప్పి ఈ విద్యల్ని అనేది మనం చెప్పుకోవడానికే గాని వీటి యొక్క శిక్షణ ఎక్కడ మీకు కనిపించదు మనకి బయట ఎక్కడ కూడా. మనం చెప్పుకోవడం మన పూర్వీకులు ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని చెప్పుకోవడం, లేకపోతే సినిమాల్లో చూసుకోవడం తప్పితే బయట ఎక్కడ మీకు ఇలాంటి విద్యలు కనిపించవు అనమాట. నెక్స్ట్ కేరళ. సో కేరళలోని ఏంటి, కలరి పయట్టు. సో కలరి అంటే ఏంటి అని అంటే ఒక జిమ్ ని కానీ, ఒక ట్రైనింగ్ చేసే ప్లేస్ ని, ట్రైనింగ్ చేసే హాల్ ని
కలరి అని అంటాం అనమాట. సో ఈ యొక్క కేరళ యొక్క మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు ఆ యొక్క జిమ్ ప్లేస్ లో కానీ ట్రైనింగ్ హాల్లో కానీ నేర్పిస్తూ ఉంటారు. సో అలా దీనికి ఈ పేరు అనేది వచ్చేసింది, కలరిపయట్టు అని చెప్పి. ఓకే, సో ఇది ఎక్కడ ఫేమస్? కేరళలో ఈ ఇదని ఈ ఆర్ట్ అనేది అసోసియేట్ అయింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లోని మాల్కంబ్. సో మాల్కంబ్ అంటే మీరు చూసే ఉంటారు బయట ఎక్కడైనా మూవీస్ లో కానీ షార్ట్స్ లో ఇంకెక్కడైనా సరే రీల్స్ లో ఇలాగా. సో ఒకరి మీద ఒకరు అలాగా ఒక ఒక పెద్దగా ఫామ్ అయిపోయి నిలబడి ఉంటారు బ్యాలెన్స్ చేసుకుని వెయిట్ ని. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, సో వీళ్ళ మీద ఇంకొక పర్సన్ నిలబడతారు, సో ఇతని మీద ఇంకొక ఇద్దరు, సో వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటుపక్క ఇంకొక అతను, ఇటుపక్క ఇంకొక అతను, సో ఇలాగా నిలబడడం అనేది జరుగుతూ ఉంటది, ఒకరి మీద ఒకరు అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ ని. సో దాన్ని ఈ ఈ మాలఖంబ్ అంటారు అనమాట. సో ఇది ఎక్కడ? మధ్యప్రదేశ్ లో ఈ యొక్క ఆర్ట్ అనేది అసోసియేట్ అయి ఉంది. సో మాల్కమ్ అంటే ఇదనమాట. సో మనుషుల మీద మనుషులు వెయిట్ అండ్ బ్యాలెన్స్ చేసుకుని నిలబడదాం అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్. నెక్స్ట్, సో మహారాష్ట్రలోని మర్దాని ఖేల్ అని చెప్పి ఇది కూడా ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది? మర్దాని ఖేల్ అనేది మహారాష్ట్రలో ఉంది, మర్దాని ఖేల్ అనేది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మణిపూర్. సో మణిపూర్లోని ఇదిగోండి ముక్నా, చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ముక్నా, తంగ్టా, సరిత్ సరక్ అండ్ ఆల్సో చైబి గట్గా. సో చైబి గట్గాకి ఇక్కడ గట్కాకి చాలా డిఫరెన్స్ ఉంది, సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకే, సో చైబి గట్గా వేరు, గట్గా వేరు, గట్కా వేరు. గట్కా వచ్చేసి అందరికీ తెలుసు, అది చాలా ఫేమస్ అనమాట పంజాబ్. సో అది ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చాలా 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 ఇంపార్టెంట్. సో గట్కా అనేది పంజాబ్ కి అది సిక్స్ నుంచి వచ్చిందని కూడా అంటుంటారు అనమాట. సో సిక్స్ అనేది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము అప్పట్లోని మొఘల్ ఎంపరర్స్, ముస్లిం రూలర్స్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క మతంలోకి కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి సిక్ యొక్క గురూస్ ని ఒక ఇద్దరిని చంపేయడం అనేది జరిగింది అనమాట. సో దాని తర్వాత నుంచి ఈ యొక్క ప్రొటెక్షన్ కి మనకు ఒక ఆర్ట్ కావాలి అని చెప్పి ఈ యొక్క విద్యని వాళ్ళు నేర్చుకోవడము, సో అందరికి శిక్షణ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దాన్ని మనం ఏమని చెప్తాము, దాని పేరు ఏంటి అంటే గట్కా. ఇది పంజాబ్ లో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మణిపూర్ ఏంటి, ముక్నా, తంగ్తా, సరిత్ సరక్ అండ్ ఆల్సో చైబి గట్కా. ఇంకా నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వద్దాము. సో హిమాచల్ ప్రదేశ్ లోని తోడా. ఓకే, ఏంటి తోడా అనే మార్షల్ ఆర్ట్ హిమాచల్ ప్రదేశ్ లోని మీకు అసోసియేట్ అయి ఉంది. ఇంకా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లోని పారిఖండా. సో పారిఖండా అనేది రాజ్పుట్స్. సో రాజ్పుట్స్ ఈ యొక్క మార్షల్ ఆర్ట్ ని డెవలప్ చేశారనమాట. ఒక తలపాగా లాగా పెట్టుకుంటారు, దానికి ఇలా ఉంటది అనమాట క్లాత్ వచ్చేసి. సో అది పెట్టుకుని కత్తులతోని ఈ యొక్క పోరాటము ఆ యొక్క ఆర్ట్ అనేది వాళ్ళు పర్ఫార్మ్ చేస్తుంటారు. ఏంటి పారిఖండా. నెక్స్ట్ మిజోరాం వచ్చేసి ఇబునా రెస్లింగ్. ఓకే, అండ్ ఒకటి ఏంటి అని అంటే మన అందరం సెవెంత్ సెన్స్ లో ఏం చూసాము, బోధిధర్మ ఉంటారు. సో బోధిధర్మ అన్ని విద్యలన్నీ వచ్చు, మార్షల్ ఆర్ట్స్ కానీ, సో మెడికల్ పరంగా కానీ మెడిసిన్స్, సో ఇవన్నీ తెలిసి ఉంటది అనమాట. సో ఆయన మన ఇండియన్ అనమాట. సో ఈయన ట్రావెల్ చేస్తూ చైనాకి వెళ్ళారు. సో చైనాలోని అక్కడ ఈ యొక్క విద్యని మార్షల్ ఆర్ట్ ని అక్కడ ఆయన టీచ్ చేయడం జరిగింది, అంటే చైనా పీపుల్ కి. సో అక్కడి నుంచి వాళ్ళు ఆరిజినేట్ చేసుకున్నారు ఏంటి, కుంఫు అనమాట. సో దాని యొక్క రూట్స్ అనేది మన ఇండియాలోనే ఉంది, ఆ యొక్క మార్షల్ ఆర్ట్ యొక్క రూట్స్. సో కుంఫు అనేది మన మార్షల్ ఆర్ట్, అది కూడా బోధి ధర్మ నుంచి వాళ్ళు అనేది నేర్చుకోవడం జరిగింది. సో సెవెంత్ సెన్స్ లో చూపించింది, ఫస్ట్ లో మీకు స్టార్టింగ్ లో చూపించింది అంతా కూడా అది నిజమే అనమాట, జరిగింది. సో బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి నేర్పించడం జరిగింది అనమాట. ఏంటి అక్కడ పీపుల్ కి ఈ యొక్క విద్యని. ఓకే, సో సిలంబం కూడా అదే అనమాట. ఏంటి కత్తి. సో కత్తి ఇలా తీసి మీరు చాలా మూవీస్ లో చూసుంటారు, పౌరాణిక సంబంధించిన సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ చూస్తూ ఉంటారు. సో ఒకటి ఇలా ఒక ప్లేట్ లా ఉంటది అనమాట.
దాని షీల్డ్ అంటాము. సో ఆ షీల్డ్ పట్టుకుంటారు, కత్తి ఉంటది అనమాట. సో అది పట్టుకుని ఇలా 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 ఇది పట్టుకుని ఉంటారు, కత్తితో ఇలా 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 ఫైట్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన సో అలానే ఉంటుంది. ఏంటి శీలమ్మం కూడా అలానే ఉంటుంది అనమాట. ఆ ఒక షీల్డ్ అనేది పట్టుకుని అది లెదర్ తో కూడా చేసి ఉంటారు ఒక్కొక్కసారి. సో ఆ యొక్క అలా అనేది ఫైటింగ్ అనేది జరుగుతుంది. కత్తులు అనేవి ఈ శీలంబంలో చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇంకా మిజోరాంలోని ఇబ్నావ్ రెస్లింగ్ అనమాట. సో ఇబ్నాన్ రెస్లింగ్ అనేది మిజోరాంలోని మీకు ఉంటూ ఉంటుంది. సో ఇది ఈరోజు మన మార్షల్ ఆర్ట్స్. ఓకే, సో ప్లేలిస్ట్ లో ఒకసారి కూడా వెళ్ళి చూడండి. సో దీంతో పాటు ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ఏది ఉన్నా సరే కింద మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే కింద కమెంట్ చేయండి. సో ఇంకేమైనా టాపిక్స్ ఉంది, ఈ టాపిక్ మీద ఒక క్లాస్ చేయండి, ఒక సెషన్ చేయండి, ఇటువంటివి ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ చేయొచ్చు. ఓకే, పీడిఎఫ్స్ కోసము యూ కెన్ ఫాలో టెలిగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు అనేది అప్డేట్స్ హైలైట్ గా నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఏదైనా సరే. ఓకేనా, సో ఇటువంటి వాటికి సంబంధించింది అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఎందుకంటే నాకన్నా మీరే ఎక్కువ లూస్ అవుతూ ఉంటారు ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు. ఓకే, ఏదైనా నోటిఫికేషన్ పడింది, సో ఆ నోటిఫికేషన్ ని మీరు ఏదో ఉంది మీరు స్కిప్ చేసేసారు, లేకపోతే మీకు గుర్తు రాలేదు. సో మీరు ఇటువంటి ఛానల్స్ ని ఫాలో అవుతూ ఉండడం వల్ల ఇన్స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ లోని సో వాళ్ళు వీడియో పెట్టడమో లేకపోతే స్టోరీస్, పోస్టులు పెట్టడం ద్వారా మీకు గుర్తు వస్తుంటుంది. సో మనుషులం కదా, మతిమరుపు అనేది మనకు వరం అనమాట. దేవుడు ఇచ్చిన వరం అది. మనకి మతిమరుపు ఉంది, మర్చిపోతూ ఉంటాము. సో ఆ మతిమరుపు మీ యొక్క లైఫ్, మీ యొక్క కెరియర్ ఎఫెక్ట్ అవ్వకుండా సో ఇటువంటి ఫాలో అవుతూ ఉంటే మీకు మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాస్. సో ఇంకా మనం ఎంజాయ్ చేసేద్దాము. సో బాయ్ ఆస్పిరెంట్స్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్, ఇన్ ద నెక్స్ట్ సెషన్.